ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 26వ శ్లోకాన్ని తెలుసుకున్నాము. ఈరోజు 27వ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో మనకు జ్ఞానయోగం కాబట్టి కర్మ నుండి ఎలా, కర్మ బంధాల నుండి మనము ఎలా నిగ్రహించుకోవడం అనేది తెలియజేస్తున్నాడు భగవంతుడు ఒక్కొక్క శ్లోకం ద్వారా. అయితే ఇక్కడ మనకు 26వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, శ్రోత్రాది ఇంద్రియాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి? జ్ఞానేంద్రియాలు. అవి చెవి, ముక్కు, కళ్ళు, నాలుక, చర్మము అవి చేసేవేంటి? జ్ఞానాన్ని కలిగిస్తాయి. అంటే ఒక అందమైన వస్తువుని చూస్తే దాని పట్ల ఆసక్తిని పెంచుతాయి. పెంచినప్పుడు మనము కనుక జ్ఞాన పిపాస కలిగిన వాళ్ళమైతే ఏం చేస్తారు? దాని యందు ఆసక్తి లేని వాళ్ళు ఆ భోగ వస్తువులైనప్పుడు ఆ ఇంద్రియాన్ని నిగ్రహించుకుని దాని వైపు వెళ్ళకుండా దాన్ని నిగ్రహించుకోగలుగుతారు. అయితే ఈ విధంగా ఏమవుతుంది? అది ఇంద్రియ నిగ్రహం అవుతుంది. అయితే ఇంకొకసారి ఏం జరుగుతుంది అంటే, మనము సామాన్య జీవితంలో కొన్ని నిగ్రహించుకున్నప్పటికీ, మనకు ఆసక్తి లేనప్పటికీ కొన్ని విషయాలను చేయవలసిన అవసరం ఏర్పడుతుంది మనము ఉన్న మన జీవిత విధానాన్ని బట్టి. అదేంటి మీరు ఇలా చేస్తున్నారు, మీకు ఇవన్నీ ఏమి ఇష్టం ఉండవు కదా అంటూ ఉంటారు ఒక్కొక్కసారి. కానీ లోకరీతి అందరూ చేసినప్పుడు మనం కూడా చేయాలి అని. ఇప్పుడు పోటీలు పడి ఆర్భాటాలు చేసి ఫంక్షన్లు చేస్తుంటారు. ఒకళ్ళు ఖర్చు పెట్టిన దానికన్నా ఇంకోళ్ళు ఎక్కువ, వాళ్ళకి అవసరం లేకుండా వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ మంచి బట్టలు కొనుక్కోవడం, ఇవన్నీ ఏంటి? దాని కిందికే వస్తాయి. అంటే ఇది ఎప్పుడు యుక్తాయుక్తము విచక్షణ అనేది లేనప్పుడు, మనకెంత అవసరమో మనకు ఉన్నదాన్ని ఆ నిగ్రహం అనేది ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి దాన్ని చేయడం అనేది ఉత్తమమైనది. అయితే ఏది చూస్తే అది కావాలనుకోవడం అనేది అజ్ఞానం, ఆసక్తితోని చేయడం. ఇట్లా ప్రతిదీ మన జ్ఞానేంద్రియాలు మంచి మాటలు వింటాము. కొన్ని మాటలు మనను మోసపూరితమైన మాటలు మంచి మాటలుగా తీసుకొని విచక్షణ కోల్పోవడం వల్ల మనము చివరకు మోసపోతాము. ఇప్పుడు మంగ్లీది అదే కదా, ఫైనాన్షియల్. వాళ్ళ మాటలు విని వాళ్ళు డబ్బులు పెట్టేసిండ్రు, దాంట్లో అయిపోయింది. అంటే అజ్ఞానము, గుడ్డిగా, అంటే కళ్ళుండి దాని మీద ఆసక్తి వల్ల, అంటే వాళ్ళకు వచ్చే ఎక్స్ట్రా డబ్బుల కోసము వాళ్ళు ఉన్న డబ్బును గుడ్డిగా నమ్మిచ్చేసిండ్రు. మోసపోయేది ఎవరైతే చేస్తారో వాళ్ళే. ఎవరిది చేసిన కర్మ వారికి. మళ్ళీ అంటే ఒక్కొక్కటి మనము అవసరాన్ని బట్టి నిగ్రహించుకునే శక్తి పొందాలి. ఫస్ట్ ఆసక్తిని తగ్గించుకోవాలి, బాహ్యమైన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. తర్వాత వాటి వల్ల చేసే ఇంద్రియ కార్యం ఉంటుంది, అదేం చేస్తుంది? మనను ప్రేరేపిస్తుంది. ఒక వస్తువును చూసినప్పుడు దాని యందు ఆసక్తితో చూస్తూ ఉంటే అది ఏం చేస్తుంది? దాన్ని పొందాలి అనే ప్రేరణ కలుగుతుంది. అది మనసుకు చేరి ఉవ్విళ్ళూరుతుంది. అది పొందేదాకా మనము దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఎలా పొందాలని. అంటే అవి ఆ విధంగా కర్మ బంధాలుగా మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ విధంగా మనము అదే ఒక యజ్ఞం. అంటే యజ్ఞం చేసినట్టే ఏది చేసినా మనం ఒక చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయ్యే వరకు దాన్ని వెంట పడతాం.
పడితే అదొక యజ్ఞం. అంటే మన మనసు డైవర్ట్ కాకుండా మనకు ఏది అవసరమో అంతవరకు నియంత్రించుకొని మన సమయాన్ని, మన మనసును, మన ఇంద్రియాలను అన్నిటినీ నిగ్రహించుకొని దేన్నైతే పొందాలనుకున్నామో అది పొందే వరకు మనము దీక్షతో చేసేదే యజ్ఞం. కాబట్టి ఇక్కడ ఆ చేయడంలోనే మనము బంధాలను ఎలా తొలగించుకోవాలనే విషయంగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. అంటే విచక్షణ అనేది కోల్పోయినప్పుడు, అంటే భోగాసక్తి కలిగినప్పుడు వివేకము అనేది పనిచేయదు, యుక్తాయుక్తము అనేది పనిచేయదు. అహంకారం వల్ల, మమకారం వల్ల కూడా విచక్షణను కోల్పోతారు. అయితే శత్రువులు ఉండొచ్చు, లేకుంటే మిత్రులు ఉండొచ్చు, ఇవన్నీ శాశ్వతమైనవి కాదు అని తెలిసినప్పటికీ వాటి వెంట మనము పరిగెత్తడం. అయితే జ్ఞాని ఏం చేస్తాడు? దాని విషయాసక్తి లేని అతను దాన్ని చూసినా కూడా దాని యందు ఆసక్తి లేదు కాబట్టి చూడనట్టు వదిలేసి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఇంకో ఇబ్బంది ఉంది కదా, అది ఒక్కసారి చూసినామంటే మన మైండ్లో ప్రింట్ అయిపోతుంది. అది మనకు కనుక అది ఊరికే అట్లా కనిపిస్తూ ఉంటుంది, ఆ వస్తువు కనిపిస్తూ ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే అది విషయ కార్యము, విషయ జ్ఞానం అన్నమాట. అది చేసేది ఒక్కసారి మన కళ్ళల్లో పడ్డ తర్వాత అది ఏం చేస్తుంది, మనకు మళ్ళీ మళ్ళీ కనిపించి, మనకి ఇప్పుడు టీవీలలో వీటిల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి, బ్రేకింగ్ న్యూస్ అని ఇచ్చినట్టు మన మెదడులో మన ఇంద్రియాల ఆ పని చేస్తుంటాయి మనకు. ఇవన్నీ కూడా మన శరీర నిర్మాణాన్ని బట్టే తయారైనవి టెక్నికల్గా బయట వస్తువులు. కాబట్టి ఆ విధంగా మనకు ప్రేరణ జరుగుతుంది. జరిగినప్పుడు దాని యందు విషయం పట్ల ఆసక్తి కలిగింది అనుకో, ఇది ఏదో బాగుంది, చాలాసార్లు దీని గురించి ఆలోచన వచ్చింది కాబట్టి అని మళ్ళీ మనము వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే జ్ఞాని అయిన వాడు ఇంద్రియాన్ని నిగ్రహించుకున్న కొంతవరకు అవసర నిమిత్తము చేస్తూ ఉంటాడు. అంటే యుక్తాయుక్త విచక్షణ కలిగిన వాడు అవసరం ఉన్న వాటిని ఆసక్తి లేకుండా నిర్వహిస్తూ ఉంటాడు తన కర్తవ్యంగా. ఇప్పుడు అర్జునుడికి అదే చెప్పేది, నీకు ఆసక్తి లేకపోయినా నీ కర్తవ్యంగా నువ్వు ఇది నిర్వహించాలి, యుద్ధం చేయాలి. నాకు వీళ్ళందరినీ చంపడం ఇష్టం లేదు, నేను నరకం పాపాన్ని తెచ్చుకోలేను అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీకు పాపమా పుణ్యమా అనే దాంతో నీకు పని లేదు, నీ కర్తవ్యం నువ్వు యుద్ధం చేయాలి. కాబట్టి నీకు ఆసక్తి లేకపోయినప్పటికీ నీ అవసరాన్ని బట్టి, నీ కర్తవ్యాన్ని బట్టి నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పిండు. అట్లా ఇప్పుడు మనము మన నిత్య జీవితంలో కూడా మన అవసరాలను బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి. కొంత మనము నిగ్రహించుకుంటూ వెళ్ళాలి. అంటే చూడండి, చూపు వెళ్ళేంత దూరము వెళ్తుంది, కనిపించింది మనసులోకి వస్తుంది, వచ్చిన తర్వాత మనసు ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మాట వింటాము, ఏదో అమెరికాలో ఇలా ఉంది అని, అది మనకు నచ్చింది అనుకోండి, మన మనసు అక్కడికి వెళ్ళిపోతుంది అంత ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఇంకేవేవో ఆలోచనలు దాని గురించి. అంటే ఇవన్నీ ఏంటి, మనలో ఆసక్తిని రేకెత్తించే విషయాలు. ఈ విషయాల పట్ల మనకు ఆసక్తి కలగడం కోసమే అవి ప్రేరేపిస్తాయి. వాటి పని అదే. జ్ఞానేంద్రియాల పని ఏంటిది, విషయాల పట్ల ఆసక్తిని రేకెత్తించడమే. అన్నీ ఉన్న వాటిని మనము
నిగ్రహించుకొని మనము ఏం కోరుకున్నామో, మనం ఏం చేయాలో, మన కర్తవ్యం ఏంటో దాన్ని చేస్తూ ముందుకెళ్ళాలి అని ఇక్కడ దీని గురించి తెలియజేస్తుంది అన్నమాట. అయితే అట్లనే మన కర్మేంద్రియాలు కూడా ఉంటాయి కదా, మరి చేతులతో చేస్తూ ఉంటాం, మనకేం పని లేదు. కొంతమంది బ్యాగులు ఉంటే దారాలు వీపుతూ ఉంటారు. అంటే వాళ్ళకు తెలియకుండానే కొన్ని పనులు చేసేస్తూ ఉంటారు. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అనుకోండి. కొంతమంది అతి సంతోషంతో పక్కన వాళ్ళను కొడుతూ ఉంటారు. అంటే ఇట్లాంటివి ఎలా జరుగుతాయి అంటే వాళ్ళలోని ఉత్సాహం అనేది ప్రేరేపిస్తుంది వాళ్ళని. అంటే ఇవి కర్మేంద్రియాల వల్ల. కొంతమంది సెన్సేషన్ ఫీలింగ్స్ వస్తుంటాయి, ఎమోషన్స్ వస్తుంటాయి, కొంత తొందరగా కోపం వచ్చేస్తుంది మాట్లాడితే. అంటే వాళ్ళు ఎన్నైనా జోక్స్ ఇస్తూ ఉంటారు బయట వాళ్ళ మీద, కానీ వాళ్ళ గురించి ఎవరైనా జోక్ వేస్తే మాత్రం తట్టుకోలేరు. వెంటనే వాళ్ళు హట్ అయిపోయి పెద్ద గొడవ చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కర్మేంద్రియాల వల్ల. ప్రతిదానికి మనము నిగ్రహించుకోవట్లే. వాళ్ళు ఏదో అన్నారు విని ఊరుకోవచ్చు, మన నోరు మళ్ళీ వెంటనే పని చేయాల్సిన అవసరం లేదు, మన చెయ్యి పని చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఏదో కనబడంగానే మనం దాని వెనకాల వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు అలా వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎటు వెళ్ళాలనుకున్నామో అది మానేసి దాని వెనుక వెళ్తాము. అయితే ఇటువంటివి ఎందుకు జరుగుతాయంటే ఇవి విషయ కార్యాలు. అవి మనను ప్రేరేపించడం వల్ల మనము ఆ కర్మలు చేస్తూ ఉంటాం. అయితే వాటిని కూడా నిగ్రహించి అగ్నిలో వేసి, ఇంద్రియాలనే అగ్నిలో వాటిని కూడా హవిస్సులుగా వదిలిపెట్టాలి అంటున్నాడు ఇక్కడ. ఏవైతే మనము జ్ఞానేంద్రియాలును ముందు నిగ్రహించుకోవాలి, అదేవిధంగా వాటి వల్ల కలిగే విషయ కార్యాలను కూడా మనము ఇంద్రియాలనే అప్పగించాలి. ఎవరైతే నీకు ఏ విషయం చెప్తారో వాళ్ళకే వదిలేయాలి. ఇది మన రియల్ లైఫ్లో ఆచరించాల్సింది. మనకు అవసరం లేని విషయాలు ఎవడైనా చెప్తే, ఎవడేది చెప్తే అది మనం చేయొద్దు. మనం వినాలి, మనకు అవసరం ఉన్న వాటిని గురించి పట్టించుకోవాలి, అవసరం లేని వాటిని వాళ్ళకే వదిలేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు అవసరం ఉన్న వాటితోనే సంబంధం ఉంటుంది, అనవసరమైనవి మనకు సంబంధము లేనివి మనకు బర్డెన్ రాదు. అప్పుడు అంటే స్ట్రెస్ అవుతుంది అంటే ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే ఈ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం, ప్రతిదాన్ని తనదిగా తీసుకోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. అయితే అలా మనము తొలగించుకోవాలని చెప్తున్నాడు. అయితే ఈ 27వ శ్లోకాన్ని చదువుదాము. సర్వాణీంద్రియా కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహాతి జ్ఞానదీపితే. జుహతి అంటే హోమం చేస్తారు కొంతమంది. ఏ విధంగా అంటే ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారు, దైవ కార్యాలను ఇంద్రియ వ్యాపారాల కోసం చేస్తారు. కానీ కొంతమంది ఏమో దైవ కార్యము ఇంద్రియ వ్యాపారాలను మరి ప్రాణము చేష్టలు, మనం చేసే చేష్టలు అన్నిటిని కూడా జ్ఞానదీపమైన మనోనిగ్రహం చేత, అంటే ఆ విషయ కర్మలను ఇంద్రియాలను ఏం చేయాలి, హవిస్సులుగా ఆ యోగాగ్నిలో హోమం చేసి సమర్పించుకుంటారు. అంటే ఇప్పుడు ఇంద్రియాలు పనిచేయద్దు, పనిచేయకుండా దానికి విషయాలు పనిచేయద్దు, వాటిని కూడా మనము మనసు అనే అగ్నిలో హవిస్సు ఇచ్చేసి తొలగించుకోవాలి.
అంటే ఏమంటున్నారంటే ఇక్కడ ఆత్మ సంయమము అన్నారు. అంటే మనము ఆత్మయందు ఆత్మజ్ఞానాన్ని పొందడం అంటే మనకి ఎట్లా సాధ్యమవుతుంది? ఆత్మతో మనం ఎప్పుడు కనెక్ట్ అవుతాం అంటే ధ్యానము చేయడం వల్ల, అంటే అంతర్ముఖంగా మనము ధ్యాన యోగం చేయడం వల్ల. అయితే ధ్యాన నిష్ఠాపరులు ఏం చేస్తారు? సమస్తాన్ని దైవ ఇంద్రియ కర్మలను, దైవానికి సంబంధించిన కర్మలను, ఇంద్రియాలకు సంబంధించిన కర్మలను, వాటి యొక్క విషయాలను అన్నిటినీ కూడా ఈ మనస్సు అనే అగ్నిలో హవిస్సులుగా వేస్తారు. వేయడం వల్ల ఇంకా ఏముంటుందండి? మరి ఇంద్రియాలను హవిస్సు రూపంలో వేసిన తర్వాత పని చేయవు. అంటే ఏమన్నా మనం నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవడం, ధ్యానం చేయడం అన్నమాట. ఆ స్థితికి చేరుకోవాలి. ఈ స్థితికి చేరుకోవాలి అంటే మనం అన్నీ కళ్ళు నోరు మూసుకొని కూర్చో అంటారు. అంటే ఏంటి? ఇదే. అంటే దాని గురించి అసలే పట్టించుకోకుండా మనము అది మనకు సంబంధించిన కానీ విషయం అని వదులుకోవడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ 27వ శ్లోకంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. అయితే ఇంద్రియ నిగ్రహంతో పాటు ప్రాణ నిరోధం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. అంటే కొంతమంది చెప్తుంటారు కదా, ధ్యానం చేసిన వాళ్ళు ప్రాణాన్ని కూడా మనసు కూడా వాళ్ళ ఆత్మలు కూడా శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి అని. అట్లా దాన్ని కూడా నిగ్రహించగలుగుతారట. మరి మనసును నియమిస్తే ప్రాణ నిరోధము జరుగుతుంది. ముందు మనసును మనము కట్టడి చేస్తేనే మనకు ఆత్మసంగతి తెలుస్తుంది. ఎందుకంటే మనసే కదా, మన కోరికలు కల్పించేది మనసే. ఇంద్రియాలను ప్రేరేపించి వాటి వల్ల విషయాలను తీసుకొని వాటిని మళ్ళీ మళ్ళీ చూపించి మనకు ప్రేరేపించి మనం ఆ కర్మలు చేసేటట్టు చేసేది, మాయను కలిగించేది మనసు. కాబట్టి ఆ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళి విహరించి వస్తూ ఉంటుంది. అయితే ఆ మనసును మనము నిగ్రహిస్తే మన ఆత్మ పని చేస్తుంది. ఈ ఆత్మ ఎప్పుడు కూడా స్వచ్ఛమైనది. ఆత్మ పరమాత్మ నుండి వచ్చింది కాబట్టి దీనికి విషయ వాసనలు అనేవి ఉండవు. కాబట్టి అదే జ్ఞానము. అయితే మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే ఫస్ట్ మెల్లమెల్లగా సాధన చేయాలి అని మనకి ఇప్పటి వరకు 27వ శ్లోకం వరకు ఏం తెలుసుకున్నామంటే, ముందు కోరికలతో చేయొద్దు, కోరికల నుండి కలిగిన వాటిని విచక్షణతోని అవసరం ఉన్న వాటిని చేసుకుంటూ పోవాలి. విషయాలందు ఆసక్తి ఉండద్దు, అనవసరమైన వాటిని మనం తీసుకోకూడదు, ఆలోచించకూడదు. మనస వాచ కర్మణ దేనితోని కూడా మనము తీసుకున్నా కూడా, ఇప్పుడు ధ్యానం చేస్తున్నామని కళ్ళు మూసుకొని మళ్ళీ మనసులో మనకు గులాబ్ జామున్ కళ్ళల్లో కనబడుతుంది తినాలని పోవాలి అంటే అప్పుడు అది ఎక్కడుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? అది చూసినా కూడా చూడనట్టు ఆ మనసుని నిగ్రహించుకోవాలి. అట్లా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనస్సు దాకా వచ్చినాం. ఇంద్రియాలను, బాహ్యేంద్రియాలను, కర్మేంద్రియాలను, వాటి వల్ల జరిగే విషయ కార్యాలను ఇలా ఒకటి ఒకటి అగ్నిలో వేసుకుంటూ వాటన్నిటినీ అర్పణ చేసి చివరకు మనసును నియంత్రించుకొని మనము ఆత్మజ్ఞానాన్ని పొందుతాం అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేసిండు.
మరి 28వ శ్లోకంలో ఇంకేం చెప్పాడు అనేది మనము తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.